ఉగ్రమూకలపై రుద్ర తాండవం భారత విజయ సింధూరం అట. ముష్కరుల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం, మసూద్ అజార్ కుటుంబం అంతమైందట. మరి వాడు అంతమైందా లేదో చూడాలి. 80 మంది ఉగ్రవాదుల హతం, 31 మంది అని ప్రకటించిన దాయాది దేశం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ. ప్రతీకారం తీర్చుకుంటామన్న షహబాజ్. సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం. శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. ఉగ్రమూకలపై భారత్ ఉరిమింది. అర్ధరాత్రి రుద్రనేత్రం తెరిచింది. మహిళల మంగళసూత్రాలను తెంపేసిన ముష్కర మూకల పీచమనిచింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు గట్టిగా బుద్ధి చెప్పింది. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. మన సరిహద్దులకు అవతల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పాల్గాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంత భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను భారత్ మర్చిపోలేదు. ఎక్కడ పాక్ సైనిక స్థావరాలపై కానీ పౌరుల నివాసాలపై కానీ దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెగిలించడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షించారు. దాడుల అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించిన ఆయన భారత సైన్యం జరిపిన విజయవంతమైన దాడుల గురించి ఆయన ప్రశంసలు చేసిండు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భారత్ చేస్తున్నటువంటి యుద్ధం ఇది ఒక భారతదేశానికి సంబంధించిందే కాదు. ఈ దేశానికి ఈ ప్రపంచానికే, భూగోళానికే చీడపురుగుల్లాగా తయారైనటువంటి ఉగ్రవాదులను ఏరియడం అంటే ప్రపంచంలో శాంతి నెలకొల్పేటువంటి ప్రక్రియ భారత్ చేస్తుంది. ఈ సమయంలో చైనా లాంటి దేశాలు, భారత్ కండగా నిలవాల్సినటువంటి దేశాలు పాకిస్తాన్ కండగా నిలబడి చైనా వాడు దుస్సాహసం చేస్తూ ఉన్నాడు. అందుకోసమే చైనా వాడిని ఇప్పుడు మనం చైనా వస్తువులు కొని వానికి మనం పైసలు పంపి వాని పైసలు మళ్ళీ పాకిస్తాన్కి పోయి ఎందుకు ఇదంతా? గెట్అవుట్ చైనా అనాలి మన దేశం నుంచి, అంతే. గెట్అవుట్ చైనా.